చాలామంది రియల్ ఎస్టేట్‌లో కొత్తగా దిగే వాళ్ళకి అంటే చాలామంది ఏమనుకుంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాము అని జెప్పేసి చాలామంది దిగుతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే అంటే వాళ్ళేమనుకుంటారు అంటే లక్షల్లో సంపాదించొచ్చు రియల్ ఎస్టేట్‌లో ఎన్నో లక్షల్లో, కోట్లలో సంపాదియచ్చని ఒక మైండ్ సెట్‌తోని ఉంటారు. ఇప్పుడు ఇదిగో తోక అంటే అదిగో పులి. మీడియాలో ఏం చేస్తారు? చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చూపిస్తారు. ఏ మీడియానా మీరైనా ఏ నేను 25 సోషల్ మీడియా గానివ్వండి. 25 ఛానల్స్‌లో మాట్లాడుతున్నాను. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌గా. టాప్ ఆఫ్ ది టాప్ ఛానల్స్‌లో. అవును. కాకపోతే డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు. ఎథికల్‌గా డబ్బు సంపాదించాలంటే దానికి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ చూపు రియల్ ఎస్టేట్ వైపే ఉంది. రియల్ ఎస్టేట్‌లో బాగా సంపాదించొచ్చు అనే మాట ఇంపార్టెంట్. కానీ మీరు చూసుకోవాల్సిందేంటంటే రియల్ ఎస్టేట్ చేయాలంటే లక్షణాలు ఏముండాలి? ఎటువంటి లక్షణాలుండాలి? ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి? ఎటువంటి పాలిసీస్ ఉండాలి? అనేది ఇంపార్టెంట్. సో, రియల్ ఎస్టేట్‌లో చేయాలంటే ఫస్ట్ లేజినెస్ ఉండకూడదు. అది. క్యారెక్టర్ బావుండాలి. డిసిప్లిన్ ఉండాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. గవర్నమెంట్ పర్మిషన్ నాలెడ్జ్ ఉండాలి. లీగల్ నాలెడ్జ్ ఉండాలి. డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో, ఇవన్నీ ఉండాయంటే మీరు చేసుకోవచ్చు. అవన్నీ లేకుండా మంచి టీమ్ ఉండాలి మీతో పాటు. హ్మ్. మీ టీమ్ లీడర్‌గా క్వాలిటీస్ ఉండాలి. చేస్తే మీకు డబ్బులొస్తాయి. అది కూడా చేరగానే ఇవాళ రియల్ ఎస్టేట్‌లో చేరితే రేపు డబ్బులు రావు. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ 100 మీటర్ డాష్. ఇట్ ఈస్ ఎ మారథాన్. ఇంకొకటేంటంటే, ఒక్క ఫోనుంటే చాలు ఒక ఫోనుంటే చాలు రియల్ ఎస్టేటే జేయొచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెసే జేయొచ్చు అని పెద్ద చాలామంది. ఎపిసోడే మాట్లాడాను. సో, అదే ఒక అది నిమిషంలో చూసే నేను అడుగుతున్నాను. ఇది ట్రైనింగ్ తీసుకోవాలండి. ఫోన్ ఉంటే రూ. 1,00,000 సంపాదించడం కరెక్ట్. ఓకే. దానికి ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఎంబీబీఎస్ చదువుతారు. ఎంబీబీఎస్ లేకపోతే ఎండీ అవును. చదువుతారు. అవును. ఇంజినీర్ కావాలంటే ఏం చేస్తారు? ఇంజినీరింగ్ మనం చ లా స్టడీ కావాలంటే క్వాలిఫై ఏం చేస్తారు? అడ్వకేట్ మనం బీఎల్ చదువుతారు. బిఎల్ఈ. రైట్? అవును. సో, మరి అలాగే రియల్ ఎస్టేట్ కావాలంటే కూడా చదువుకోవాలి కదా! ఆ యెస్. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ట్రైనింగ్‌లో చెప్తాం. సాధ్యమే డెఫినిట్‌గా సాధ్యం. కానీ మినిమమ్ అర్హత సంపాదించాలి. మినిమమ్ ట్రైనింగ్ అయితే చాలా అవసరం. కంపల్సరీ అవసరం. అది హ్మ్. తీసుకుంటే దాంట్లో మెళకువలు చెప్తాం. అసలా ఎలాగా సంపాదించొచ్చు 1,00,000 పెట్టి. 1,00,000 ఎలా 1,00,000 ఏంటి 2, 3 లాక్స్ కూడా సంపాదించొచ్చు. కాకపోతే మొదట ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం. నేర్చుకోవాలి. దాన్ని అమలుపరచాలి. ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన ఇందాక 12 స్కిల్స్ చెప్పాను. ఆ స్కిల్స్ అన్నీ మనం ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే. ఎవరైనా సీనియర్ దగ్గర జాయిన్ అవ్వాలి. మాలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకుంటే మీకు అందులో ప్రాసెస్ చెప్తాం. ఒక ఫోన్ ఉంటే ఎంత ఈజీ ఎలా ఈజీయే. మీరేమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మనకు కాల్ చేస్తే మనం డెఫినిట్‌గా వి విల్ హెల్ప్ దెమ్ టు రీచ్ దేర్ గోల్స్. హ్మ్. సో, చాలామంది రియల్ ఎస్టేట్‌లో ఇలా మోసపోయాము, అలా మోసపోయాము అని మీకెంతో మంది కాల్ చేస్తూ ఉంటారు. సో, ఎక్కువ ఏ రీజన్స్‌తో మీకెక్కువ కాల్ చేస్తూ ఉంటారు? అది తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద సబ్జెక్ట్. ఎక్కడైనా మోసం ఇప్పుడు మోసపోయి ఉన్నప్పుడు మోసం చేసేవాడు చేస్తూనే పోతుంటాడు. అవును. భయపెడుతుంటే భయపెడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. హ్మ్. సో, అన్ని రకాలుగా ఇప్పుడు ప్రీ లాంచ్‌లుంటారు. ప్రీ లాంచ్‌లో మోసపోతారెక్కువ. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటి? ఏ పర్మిషన్‌లు లేకుండా డెఫినిట్‌గా మీరు చూసుకోవాలి. పర్మిషన్‌లంటే మన ల్యాండ్ క్లియర్ ఉందా లేదా? గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా? రెరా ఉందా లేదా? అమ్యూనిటీస్ చేస్తున్నారా లేదా? బిల్డర్ క్వాలిటీ ఎలా ఉంది? బిల్డర్ ఎన్ని రోజులు పెట్టున్నాడు? ఇవన్నీ కూడా మీరు చెక్ జేసుకోవాలి. ఎందుకంటే ఈజీగా అయ్యేది కాదు. మోసం అనేది ఇప్పుడు ప్రీ లాంచ్ చాలా ఆశపడతారు. రూ. 10,000 6,000కి ఇస్తామంటారు. ప్రీ లాంచ్ అంటే ఏమీ లేదని అర్థం. సాఫ్ట్ లాంచ్ అంటే రెరా పర్మిషన్ రాకుంటే ఏది అడ్వర్టైజ్ చేయకూడదు. అసలు అమ్మకూడదు. ప్రీ లాంచ్‌లో ఏం చేస్తారు? 10,000ది మీకు 6,000కి ఇస్తామంటే కొనేస్తారు జనాలు. కొనిన తర్వాత ఏమో తర్వాత నా గరక నా గటక కంప్లీట్ చేయలేడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేడు. కంప్లీట్ చేయలేనప్పుడు ఎట్లా అవుతది? వర్కౌట్ కాదు. సో, అందుకని మేము ఏం చెప్తామంటే ఏదైనా మీరు కొనాలనుకుంటే డెఫినిట్‌గా మీరు మాలాంటి కన్సల్టెంట్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అనుమతి అంటే పర్మిషన్ ఉందా లేదో చెక్ చేసుకొని అన్నీ ఉన్నదానివే సజెస్ట్ చేస్తారు. ఏజెంట్ కూడా ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికెళ్ళాలి. ఓకే. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకూడదు. అండ్ ముచ్చెర్ల రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం మరి? అది నువ్వు సీఎం గారిని అడగాలి. నన్ను అడుగుతుంది. అంతేనా? సో, చాలామంది దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో, అంటే కొన్నవాళ్ళు గానివ్వండి, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు గానివ్వండి, ఈ మధ్య కాలంలో అయితే ముచ్చెర్ల రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఫోకస్ చేయడం చేయొచ్చండి. రియాలిటీలో రావాలండి. ఫోకస్ హ్మ్. చేయడం తప్పులేదు. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే అందరూ ఎక్కడ పడితే అక్కడ పరిగెడతాం.
గ్రౌండ్ చెక్ చేసుకో. గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు ఫార్మా సిటీ ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ చాలా సిటీలొచ్చాయి. అంటే ఇది కూడా కంప్లీట్ సక్సెస్‌ఫుల్ కాలేదు నాకు తెలిసినంత వరకు. హ్మ్. ఇప్పుడు ముచ్చర్లో ఏంటంటే ఐడియా అయితే బాగుంది. న్యూయార్క్ కంటే బాగా కట్టాలి. నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ చేయడానికి డబ్బులు కావాలిగా. డబ్బులు లేనివి ఏం చేస్తారు మీరు? సో, డబ్బులు కావాలి గవర్నమెంట్‌కి. డబ్బులు కావాలంటే ఇంకా కొద్దిగా కష్టపడాలి, ప్లానింగ్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అమలుపరచాలి, కాంట్రాక్ట్ వెళ్ళాలి, టెండర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఫ్యూచర్‌లో బాగుంటది. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అంతే నాకేం చేంజ్ కనిపించట్లేదు. కొద్దిగా టైం వెయిట్ చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంచెం మనం కూడా ఎక్కడో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా మంచి ఏరియాలో డీటీసీపీ గానియండి, హెచ్ఎండిఏ గాని అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి ఆటిలో కొనుక్కుంటే డెఫినిట్‌గా మంచిదండి. సో, మీకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ అవును. మోసపోయామండి, అక్కడ మోసపోయామండి అని ఇట్లా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఎక్కువ దేనిపైన కాల్స్ వస్తూ ఉంటాయి? ఎక్కువ ప్రీ బుకింగ్‌ల మీద వస్తున్నాయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము అప్రూవల్‌కి పెట్టాం మా ప్రాజెక్టు. మేము ఇక్కడ ఓ 10 ఎకరాల్లో ఇన్ని విల్లాసో లేకపోతే ఇన్ని అపార్ట్మెంట్‌లో కట్టబోతున్నాం. ఈరోజు మీరొచ్చి టోటల్ పేమెంట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఒక రూ. 5,000 ఇస్తాం. రూ. 5,000 ఇంటూ ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అంటే మీకు ఒక రూ. 1,00,00,000 పడుతుంది. ఈ ఎమ్యూనిటీస్‌కి ఇంకో 10,00,000 20,00,000 మీరు ఇది కట్టేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు 3 ఇయర్స్‌లో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నిర్మించి మీకు ఆ ఫ్లాట్ ఇస్తా, లేపోతే ఆ విల్లా ఇస్తా అని చెప్పి మీ దగ్గర ఒక కమిట్మెంట్ అవుతున్నారు. టోటల్ పేమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవాళ అతనికి ఇంకా పూర్తి స్థాయిలో అప్రూవల్ రాలేదు. అతనికి కనీసం అక్కడ శంకుస్థాపన చేయలేదు. ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. ఇది ప్రీ బుకింగ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు చెప్పే రీజన్ కూడా ఏంటి? నాకు ఇంకో 3 నెలల్లో అప్రూవల్ రాబోతుంది. వచ్చిన తర్వాత నేను దీన్ని రూ. 7,000 పెడతాను. ఆ తర్వాత 1 ఇయర్‌కి 8,000 అమ్ముతాను. ఆ తర్వాత 9,000 అమ్ముతాను. మీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇది 9-10,000 ఉంటుందని చెప్తున్నారు. ఆ! చాలా మంది మధ్య తరగతి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు, అంటే ఆశపడి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండి. యాహ్! వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? అరే! తక్కువ రేట్‌లో రేపు వస్తుంది రేపు అనంటే ఇవాళ 5,000 అంటున్నారు. సంవత్సరం తర్వాత 6,000 అంటున్నారు. హ్మ్. అంటే నాకెంత మిగులుతుంది? సో, అని చెప్పి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళ దగ్గర ఉన్న సేవింగ్సే కాకుండా కొంచెం అప్పో, సప్పో లేదా ఒక చిట్టుబాడో లేదా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఏదన్నా ఒక ప్రాపర్టీయో ఏదైనా ఉంటే దాన్ని కూడా సేల్ చేసి తీసుకొచ్చేసి వీళ్ళకి కట్టి వీళ్ళతో ఆ అగ్రీమెంట్ జస్ట్ ఒక అగ్రీమెంట్ అండి అది. చేసుకొని యెస్ నేను ఫ్లాట్ కొనుక్కున్నాను. ఇంకో 3 ఇయర్స్‌లో నాకు పలానా కోకాపేటలోనో, పలానా నార్సింగ్‌లోనో నాకు ఇట్లా ఒక ఫ్లాట్ రాబోతుంది. రేపు అది నాకు హ్యాండ్ ఓవర్ అయ్యే రోజుకి నా రూ. 1,00,00,000 2,00,00,000 ఉంటది అని వీళ్ళు ఆనందపడుతున్నారు. కానీ కట్ చేస్తే అదేం జరుగుతుంది? 3 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు. అవును. మినిమమ్ 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. ఎంతోమంది నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళే కొనుక్కొని మోసపోయారు. మసీదు బండ దగ్గర ఉన్న ఎస్ఆర్ఎంలో నాకు తెలిసిన మా మిత్రులే 4,500, 4,600 చొప్పున ఎస్ఎఫ్టీ 2019లో తీసుకున్నారు. 2019 19లో. సంవత్సరంలో టోటల్ పేమెంట్ కట్టారు. 2,200 ఎస్ఎఫ్టీ ఇంటూ రూ. 4,500 కట్టేసి వాళ్ళు టోటల్ అమౌంట్ కట్టేసి ల్యాండ్ లార్డ్ షేర్ కొనుక్కున్నారు. ఈ రోజు గమనిస్తే ఈ రోజుకి వాళ్ళు గృహప్రవేశం చేయలేదు ఇంతవరకు. ఈ రోజు 2024 మనం సెప్టెంబర్‌కి వచ్చాం. ఈ రోజుకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు, వాళ్ళు గృహప్రవేశం చేయలేదు. ఈ విధంగా మోసపోతున్నారండి ప్రజలు. ఇది ఏంటంటే మనకేదో బెనిఫిట్ అయిద్ది. రేపు ఇలా పెరుగుతున్నాయి గదా! సో, ముందే మనం ఏదో రూ. 10 మన దగ్గర ఉన్నాయి. లేకపోతే ఇంకో రూపాయి అప్పు చేసో ఇట్లా కొనుక్కుంటే రేపు మన పిల్లలకి మంచి అసెట్ ఇచ్చినోళ్ళం అవుతాం. మనకు గూడా తక్కువలో వస్తది అని చెప్పి పాపం వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ ఆశను కలిగిస్తుంది ఈ రియల్టర్స్. రియల్టర్ అనే అతను డబ్బు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం చేయకుండా అతను రూ. 10తో కేవలం వచ్చి రూ. 100 ప్రజల దగ్గర నుంచి అలా గ్యాదర్ చేసి ఆ డబ్బులతో ప్రాజెక్ట్ చేస్తాడు. సరే నువ్వు డబ్బులు గ్యాదర్ చేసావు. ఆ ప్రాజెక్ట్ అన్నా కరెక్ట్‌గా చేస్తున్నావా? నీ ప్రాజెక్ట్ అవసరమైన అప్రూవల్ తొందరగా తెచ్చుకుంటున్నావా? కనీసం ఆ ప్రాజెక్ట్‌కి నీకు కన్‌స్ట్రక్షన్‌కి అవసరమైన మెటీరియల్ అన్నా నువ్వు ఈ వచ్చిన డబ్బులతో ప్రొక్యూర్ చేసుకుంటున్నావు అంటే లేదు. ఇంకెక్కడో కొత్త ప్రాజెక్ట్‌కి అడ్వాన్స్‌లు ఇచ్చుకోవటం, ఇతనికి నచ్చిన అసెట్స్ కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవటం, లగ్జరీ కార్లు కొనుక్కోవటం, ఇంట్లో వాళ్ళకి డైమండ్ నెక్లెస్‌లు కొనిపెడతాం. ఇలా చేసుకొని ఈ ప్రాజెక్ట్‌లు ముందుకు తీసుకెళ్లకుండా దాంట్లో కొనుక్కున్న వాళ్ళందరిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఇలాని కమిట్ అయ్యి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి, "సార్ నేను ఇలా కొనుక్కున్నానండి. 4 సంవత్సరాలయింది. అతను చేయట్లేదండి. నేను టోటల్ పేమెంట్ కట్టాను. నా పరిస్థితి ఏంది? నేను లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చా? నాకు ఎటువంటి రైట్స్ ఉంటాయి" అంటున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి. మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వటానికి మీరు ఒక అప్రూవల్ దాంట్లో కొనుక్కున్నారా? మీకు రిజిస్ట్రేషన్ అయిందా? మీకు కనీసం మీకు కనీసం అతను ప్రీ బుకింగ్ చేసుకోమని గవర్నమెంట్ ఎక్కడన్నా అతని అప్రూవల్ అతనికి వైబిలిటీ ఇచ్చిందా?
ఏమీ లేవు. మీకే తెలుసు మీరు చేసిన తప్పని. అది మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఇండిపెండెంట్ అగ్రీమెంట్. అవునా కదా? ఇట్లా చాలా మంది ఏంటంటే ఇలానే వీళ్ళ మోసపోతున్నారు. వీళ్ళకున్నటువంటి భవిష్యత్ అవసరాలు, భవిష్యత్తులో పెరుగుతుందన్నటువంటి వీళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది కదండీ! రేపు ఇంత పెరిగిద్దేమో అనే ఒక ఆశ ఉంటది కదా! దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు రియల్టర్స్ అందరూ. ప్రతి ఒక్క కంపెనీ అండి. ఇవాళ ప్రతి కంపెనీ కూడా ఈ ప్రీ బుకింగ్ అని చెప్పి మోసాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మీకు నిద్రలేస్తే జరిగే ఒక 100 మోసాల్లో ప్రీ బుకింగ్ మోసాలు ఒక 70-80% ఉంటాయి. వాహ్! అంత దారుణంగా ఉంది ఇక్కడ మార్కెట్. దీనికి రేరాల్ అని చెప్పి, క్రెడాయిల్ అని వీళ్ళందరూ కూడా ఎవరికాళ్ళు ఒక సంస్థ వస్తుంది తప్పితే, వాళ్ళు ఆ సంస్థ ఫార్మ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వేరు, జరుగుతుంది వేరు. ఈరోజు క్రెడాయ్ అన్నారు. క్రెడాయ్ ఏం చేస్తున్నారు? ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాపర్టీ షోలు కండక్ట్ చేసుకుంటున్నారు. క్రెడాయిలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఎన్ని కంపెనీలు ఇవాళ ప్రీ బుకింగ్‌లు చేస్తున్నాయి? తప్పు ఇది. మీరు ప్రీ బుకింగ్ చేయకూడదు. ప్రీ బుకింగ్ వల్ల ఇన్ని సమస్యలున్నాయి. రీసెంట్‌గా సాహితీ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇట్లా ప్రీ బుకింగ్‌లో జనాల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని 400 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారు. దుబాయ్ పారిపోయారు. ఇలా హ్మ్. జరిగింది. ప్రజలు ఇదవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్మరు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సంస్థలు ఎందుకు ఫార్మ్ అవుతున్నాయి? అవును. ఒక ప్రజలకు ఒక మంచి చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ ఇంత గ్రోత్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇంత గ్రోత్ పెరుగుతుంది అని వీళ్ళు మీటింగ్‌లు పెట్టి చెప్తున్నారే గానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే 200% సేఫు. మీ రూపాయి ఖచ్చితంగా రూ. 10 కాపోయినా రూ. 2 అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. ఇల్లీగల్ లేఅవుట్స్ ఉండవు. అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలుండవు. ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడే అందరూ కడతారు. డీవియేషన్స్ చేయరు. ఇక్కడ బిల్డర్స్ గాని, ఆ! ఇక్కడ లేఅవుట్లు అభివృద్ధి చేసేవాళ్ళు గాని చాలా పక్కాగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు లోబడే కడతారు. కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 మెయింటైన్ చేస్తారు. ధైర్యంగా కొనుక్కోండి అని రేరా గాని, ఈరోజు ఈ క్రెడాయిల్ గాని చెప్పగలిగిన పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగొచ్చంటారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఒకటండి, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ డెఫినిట్‌గా బాగుంది. రెండోది దీంట్లో ఎవరు దిగినా డబ్బులు పెట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు పెట్టిన రూపాయికి రూ. 2 వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. కాపోతే నేను ఒకటి చెప్పా. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కేవలం ఒక వ్యాపారమే కాదు. ఇది పేద మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ చదువుల కోసం నమ్మి రేపు భవిష్యత్తులో మనం ఇక్కడ కొనుక్కుంటే రూ. 10 వస్తాయి. మన పిల్లలు బాగా చదివించుకుందాం, వాళ్ళు అమెరికాలో పంపించుకుందాం, లేకపోతే మనం రిటైర్డ్ అయిన తర్వాత మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికైనా, ఇంకో దానికని ఇలా రకరకాల ఆశలతో కొనుక్కుంటున్నారు. సో, మనం ఏదో ఇవాళ మనం వచ్చే లాభం సరిపోక ఇంకా రూపాయికి రూ. 10 సంపాదించాలనే దురాశకెళ్ళి మనం ఇల్లీగల్‌గా అనాథరైజ్డ్‌గా చెరువుల్ని కబ్జా చేసి దాంట్లో కూడా ఓ 10 ప్లాట్‌లేద్దాం. దాంట్లో కూడా ఒక అపార్ట్‌మెంట్ కడదాం. లేకపోతే ఒక విల్లాలు కడదాం. డీవియేషన్ చేసి రోడ్లు గానియండి, పార్కులు గాని, డెవలప్‌మెంట్లు కూడా మౌలిక వసతులు డెవలప్ చేయకుండా కొంతమంది ముందే ప్లాట్లు అమ్మేసి వెళ్ళిపోవటం, ప్రజల్ని ఇబ్బంది పెడతాం. రేపు వాళ్ళు అమ్ముకోవాలంటే వాళ్ళ అవసరం వచ్చింది. ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఒక మేజర్ హెల్త్ ఇష్యూ. ఓ రూ. 10,00,000 డబ్బులు అవసరమైంది. ఆ ఆస్తి అమ్ముకుంటే నాకేదైనా రూ. 10 వస్తాయి అని వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళు ఆ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ప్రతిరోజు ఎదురు చూసి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంక వాళ్ళకి భరోసా అయింది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, నాకు నా డబ్బులు ఎక్కడ పోవు, 100% సేఫ్ అని భరోసా ఎవరిస్తారు? మనం కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఎవరికైనా ఒకటే చెప్తున్నా. మీరు ఒక దృఢమైన సంకల్పంతో, నేను ప్రభుత్వం ఇచ్చే అనుమతులకు లోబడి, నేను ఎటువంటి అక్రమ కట్టడాలు గాని, లేకపోతే అక్రమ నిర్మాణాలు గాని, లేదా అక్రమంగా వేరే ల్యాండ్ ఆక్రమించుకొని ప్లాట్‌లేయిస్తాను. ఇట్లాంటివి చేసి నేనేదో కోట్లు సంపాదించాలనుకుంటే మాత్రం దీనికన్నా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అయి చూసుకోండి. మినిమమ్ అండి ఇప్పుడు ఉన్న రేరా యాక్ట్ ప్రకారం. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉండేయి. డెవలప్‌మెంట్స్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా రేరా యాక్ట్ ప్రకారం అన్ని డెవలప్‌మెంట్ చేసేయాల్సొస్తుంది. పబ్లిక్ యూసేజ్ ల్యాండ్స్ అటు రోడ్స్ కావచ్చు, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, పార్క్ ఏరియాలు అన్నీ కంపల్సరీ వదిలిపెట్టాల్సొస్తుంది. వదలాల్సొస్తుంది గాబట్టి, ఆ డెవలప్‌మెంట్ జేయాల్సొస్తుంది, వదలాల్సొస్తుంది, అప్రూవల్స్ గవర్నమెంట్‌కి ప్రాసెస్‌లో పెట్టాల్సొస్తుంది గాబట్టి, రేట్స్ హైక్ అయినాయండి రియల్ ఎస్టేట్. యాక్చువల్‌గా రేట్ హైక్ అవ్వడానికి ఇదొక రీజన్ అంటాను నేను. కానీ ఫరెవర్
ఫర్ ఎవర్ సేఫ్ సెక్యూర్ ల్యాండ్స్. మినిమమ్ అట్లీస్ట్ 11,000 అబోవ్ ఉంది ఫర్ స్క్వేర్ యార్డ్. నాకు తెలిసి నేను చేస్తున్న కంపెనీలో అట్లీస్ట్ మేము అడుగుతుంటామండి, సార్ మీడియం లో బడ్జెట్ ఇవ్వండి, ఏమైనా లో బడ్జెట్ ఇవ్వండి అని నేను అడుగుతుంటాను. ఆ లో బడ్జెట్ వీటి వల్ల ఈ రేటు మినిమం ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అండి, మనం ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ తీసుకున్నా కూడా, ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఎకర్స్లో కూడా 20-30 lakhs బిలో లేవు. ఇది మినిమమ్ ల్యాండ్ కాస్ట్ అయిపోయిందనమాట. ఆ ల్యాండ్ రేట్‌లో తీసుకొని ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చి డెవలప్‌మెంట్ చేసి అప్రూవల్ చేసే వరకు అట్‌లీస్ట్ ఈ ప్రైస్ పడుతుంది. ఈ ప్రైస్ పడిన దగ్గరే లీగల్‌గా ఉందనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మాకు. హైదరాబాద్‌లో అండి మెయిన్ ఒక పర్సన్ ఒక దగ్గర నివాసం ఉండాలి అంటే ఆ ఏరియా పాపులేషన్ ఫస్ట్ క్రైటీరియా అంటానండి నేను. ఆ పాపులేషన్ గ్రో అవ్వడానికి ఇండస్ట్రీస్, వాళ్ళకి స్పెషాలిటీస్, పిల్లలు ఎడ్యుకేషన్ ఉంటుందంటే ఎడ్యుకేషనల్ హబ్స్, ఈ 3 ఉన్న ఏరియాలు మన హైదరాబాద్‌లో మీరు ప్రెజెంట్ కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఈ ఏరియాస్ మనకు బెంగుళూరు హైవే మేజర్ నడుస్తుందండి. మనకి ఎందుకనంటే సిటీకి నియర్ బై. మధ్యలో మనకు రైట్ సైడ్ 311 లెఫ్ట్‌కి హడా జోన్ ఉండడం వల్ల ఈ 2 జోన్స్ గ్రీన్ జోన్స్ అన్నమాట. పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. దీని తర్వాత మనకి కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం, అక్కడ కూడా పెద్దగా రెసిడెన్షియల్ ఏముండదు. దాని తర్వాత షాద్ నగర్, హైదరాబాద్ మొత్తం సిటీస్‌లో రౌండప్‌లో దగ్గరలో ఉన్న మేజర్ సిటీ మున్సిపాలిటీ కింద డిక్లేర్ చేశారు 2010లోనే మనకు. అప్పట్లోనే 3 lakhs పాపులేషన్ ఉంది. ఇప్పుడు అకార్డింగ్ గూగుల్‌లో చూసుకుంటే 6-7 lakhs పాపులేషన్ ఉంది. కాబట్టి షాద్ నగర్‌లో ఎప్పుడు పాపులేషన్ అనేది పెరగడం మొదలుపెట్టిందంటే దానికి డబుల్ అవుతూ ఉంటది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో అంటే ఒక 12-13 ఇయర్స్‌లో డబుల్‌కి ఎక్కువయింది. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ పెట్టుకున్నా కూడా డబుల్ అయినా కూడా ఒక 6 lakhs మెంబర్స్‌కి ఇల్లు కావాలి. నెక్స్ట్ ముంబై హైవే అండి. ముంబై హైవే తీసుకుంటే కూడా మనకి ఇండస్ట్రియల్‌గా డెవలప్‌మెంట్ ఉంది. ప్లస్ పాపులేషన్ వైస్‌గా మనకు సంగారెడ్డి తీసుకున్న, అటు సదాశివపేట తీసుకున్న, జైరాబాద్ తీసుకున్న పాపులేషన్ వైస్‌గా కూడా డెవలప్‌మెంట్ ఉంది. ఎడ్యుకేషనల్ పరంగా కూడా చాలా బాగుంది ఆ ఏరియాస్. ఎందుకంటే గీతం యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే, కందిలో ఐఐటీ దగ్గర తీసుకుంటే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర తీసుకుంటే మంచి మంచి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి వరంగల్ హైవే చెప్తానండి. వరంగల్ హైవే కూడా మనకేంటంటే సిటీ నుంచి దూరం అనరు. దూరమే. బట్ కానీ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఇటు యాదాద్రి వైపు కానివ్వండి, అంటే నోన్ ఏరియాస్ అన్నమాట. నోన్ ఏరియాస్‌లో వరంగల్ రూట్ కూడా కొంచెం ఇప్పుడు మూవ్‌మెంట్‌లో బావుంది. నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకిప్పుడు అనౌన్స్ చేశారు గదండీ! శ్రీశైలం హైవే. ఆ సి ముచ్చెర్లలో. ముచ్చెర్ల దగ్గర గూడా మనకు ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరవుతుంది. ఆ రూట్ గూడా మామూలుగా ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ పరంగా కానివ్వండి, కంటిన్యూషన్ ఉన్న ఏరియా అన్నమాట. అట్లా ఆ రూట్ గూడా ఇప్పుడొచ్చే ఈ స్కిల్ సిటీ నుంచి హ్యూజ్ డిమాండ్ ఉండబోతుందనేది మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం.